అమెరికాను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. న్యూజెర్సీ, న్యూయార్క్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా సరే రోడ్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. మెట్రో స్టేషన్లో మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. వరదల్లో ఇప్పటికే కొన్ని వేల కార్లు కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించిపోయింది. న్యూజెర్సీలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాను వరుసగా వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. గతంలో టెక్సాస్లో వచ్చినటువంటి వరదలు మనం చూసాం మొదటగా, ఆ తర్వాత న్యూ మెక్సికోలో చూసాం. ఇప్పుడు మరొకసారి మనం అలాంటి వరదల్నే చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి, చర్యలు తీసుకుంటున్నాయి, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కానీ సహాయక చర్యలు ఎన్ని చేస్తున్నా సరే అక్కడ పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం చాలా కష్టంగా మారింది. పైనుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడప్పుడే జనజీవనం తిరిగి సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు అంటూ అధికారులు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. కార్లు, పెద్ద పెద్ద ట్రక్కులు, బస్సులు కూడా ఆ నీళ్లలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు అక్కడ ఏది రోడ్డో, ఏది డ్రైనేజో, లేకపోతే ఏది కాలువో తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంత లోతు నీళ్లలో ఎటువైపు వెళ్లాలో తెలియక కొంతమంది నీళ్లలో చిక్కుకుపోయి రక్షణ చర్యలు రావడానికి, సహాయక చర్యలు రావడానికి సమయం పడుతుందన్నటువంటి భయంతో అప్పటి వరకు బ్రతకుండగలుగుతామో లేదో తెలియక సొంత కార్లలో బయటకు వెళ్లే ప్రయత్నం చేసి చివరికి కార్లు మునిగిపోయేటువంటి నీళ్లలో వాళ్ళ కారులో వాళ్ళు బయటికి వెళ్దామని ప్రయత్నించి ఆ కార్లు మధ్యలో ఆగిపోయి బయటికి రాలేక నానా అవస్థలు పడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది.